నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రేపు తెలంగాణ బంద్కు బీసీ సంఘాలు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు తప్పకుండా రిజర్వేషన్ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందంటున్నారు. మరి బీసీలను న్యాయపరంగా ఎవరు ఓడిస్తున్నారు, బీసీలకు అడ్డుపడుతున్నది ఎవరు అనే దానిపైన ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో మనతో పాటు ఉప్పాల లక్ష్మణ్ గారు విశ్లేషకులు, అలాగే కొక్కొండ రాహుల్ గౌడ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా మల్లెపాక యాదగిరి గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు. మరొక బీజేపీ క్యాండిడేట్ కూడా జాయిన్ అవుతారు త్వరలో. ముందుగా లక్ష్మణ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్ గారు, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేయనున్నది. బీసీలకు నిజంగానే ఆ రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతారు. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించనున్నారు అనే నేపథ్యంలో కులగణన కూడా తెలంగాణ రాష్ట్రం చేపట్టింది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఊపందుకుంది. కానీ ఇక్కడ చూస్తే 42% అనేదానికి నిదర్శనంగానే దీనిపైన జీవో కూడా తీశారు. అదంతా కూడా మీకు తెలిసిన విషయమే. ఆ జీవోను అనుసరిస్తూ కూడా హైకోర్టు వెళ్ళారు. హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టును కాదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇదే నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసింది. ఇకంతా కూడా హైకోర్టులో ఉన్నందున, కేసు పెండింగ్లో ఉన్నందున దాన్ని మేమేం చేయలేము, 50% లోబడి ఖచ్చితంగా చేసుకోవచ్చు, పాత విధానాన్ని అనుసరించాలని. ఎందుకంటే ఇది రోజు తతంగమే అవుతుంది, రోజు దీని మీద డిబేట్ పెట్టడం జరుగుతుంది. కానీ ఇందులో ముఖ్యంగా దీనికి సంబంధించి బీసీలకు బంధు నేపథ్యంలో పెట్టేసిన ఆర్ కృష్ణయ్య గారు బంధు పిలుపునిచ్చారు. బంధు నేపథ్యంలోనే ఆర్ కృష్ణయ్య గారు ఫస్ట్ బీజేపీని మద్దతు అడిగారు. బీజేపీ సానుకూలంగా ఓకే అని చెప్పింది. దానితో పాటు ఇటు బీఆర్ఎస్ను కూడా అడిగారు. కేటీఆర్ గారు కూడా ఓకే అని చెప్పారు. ఈ రెండింటికి ఓకే అయితే రేపు బీఆర్ఎస్ బీజేపీ కూర్చుంటే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, నాయకులు కూడా, మంత్రులు కూడా రేపు ఖచ్చితంగా ముక్కు పిండి ఖచ్చితంగా వసూలు చేయాల్సింది ఉంది. బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ గది ఇదంతా దొంగనాటకాలు ఆడుతున్నా, ఖచ్చితంగా మనం కూడా బంద్ పాటించాల్సిందే, ఖచ్చితంగా మద్దతు తెలుపుతున్నాం బీసీలకు పెద్దపీట వేయడంలో 42%లో అంటున్నారు. ఇదంతా ఒక దిక్కైతే మావోయిస్టు రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం మీద జగన్ కూడా, అంటే అధికార ప్రతినిధి జగన్ కూడా నిన్న లేఖను విడుదల చేయలేదు. ఎందుకంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దొంగ నాటకాలు. అన్ని సంఘాలు, కుల సంఘాలు, బీసీలు అందరూ కూడా, విద్యార్థి సంఘాలు మొత్తం మీద అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా బంద్ పాటించి కేంద్రాన్ని ముక్కు పిండి వసూలు చేసి బీసీలకు చేయండి అని. అంటే ఒక దిక్కు మావోయిస్టులు కూడా ముందుకు వస్తున్న నేపథ్యం ఉంది. ఎలా చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ వీళ్ళందరూ కూడా సబ్బండ వర్గాలు చేస్తే ఇదంతా కూడా కలిసి కేంద్రానికి పోవచ్చు కదా, ఎలా చూడొచ్చు? బంధు పిలిపించారు, అందులో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటాయి. అంటే ఎవరి కోసం, ఎవరి మీద బంధు రైట్, కంటిన్యూ అండి. ఎవరి మీద బంధు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు తిరస్కరించింది, హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. అది గవర్నర్ రామ్మోహన్ దగ్గర పెండింగ్ ఉండిపోయింది. సరే జీవో ఇచ్చారు, జీవో మీద స్టే వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పంపించాము, రాష్ట్రపతి పంపించాము అంటే అది పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప జరగదు. ఇది రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప విషయం రాజకీయ పార్టీలకు తెలియనివారికి. కాకపోతే ఏంటంటే కులగణన చేయటం అన్నది ఖచ్చితంగా ఒక మంచి అంశంగానే చెప్పవచ్చు. సో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మేము చేస్తాము రేపు జనగణమన జరిగినప్పుడు అని చెప్పి కేంద్రం కూడా చెప్పింది. జరగాలి కూడా. ఎందుకంటే రాజకీయాలు ఇవాళ ఏమయ్యాయంటే కులవాళ్ళ వారీగా విడిపోతున్నారు, లెక్కలు వేసుకుంటున్నారు, జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మన హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు 59.5%, 57.5% ఉన్నారని, 57.5 కాదు 60% వరకు ఉంటారు ఇంకా. ఎందుకంటే పూర్తిగా సరిగా జరగలేదు, ఇంకా కొన్ని ఇళ్లకు వెళ్ళలేదు. అందువల్ల బీసీ సంఘాలు చెప్తున్నది 60% ఏం తక్కువ లేరని చెప్తున్నారు. చెబుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోయేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కేంద్రమే నిర్ణయం తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేయగలిగితే
బీసీలకు నిజంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు? రాజకీయ పరంగా రావాలి, ఉద్యోగ పరంగా రావాలి, చదువుల పరంగా కూడా రావాలి రిజర్వేషన్. లేకపోతే ఏమైపోతుంది? అణగదొక్కే పరిస్థితి ఉంటుంది. చూస్తున్నాం కదా మనం, రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యమంత్రులు ఎవరవుతున్నారు, ఎవరు పరిపాలన చేస్తున్నారు, వాళ్ళ యొక్క కుల యొక్క స్థాయి ఎంత, పోనీ అవకాశాలు ఉన్నాయా, చేయగలుగుతారా, చిత్తశుద్ధితో చెప్తున్నారా? ఒక బీజేపీ మొన్న పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించింది. కానీ టిక్కెట్లు ఇచ్చే విషయంలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అన్న, అరే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి, బీసీకి టికెట్ ఇవ్వకపోతే మనం ప్రచారం చేసుకోవడం కష్టం అని భావించి బీసీ ఇచ్చాడు. ఏది ఏమైనా కూడా మరి బీజేపీ ఇవ్వగలిగిందా? ఎవరికి ఇచ్చింది? మరి చిత్తశుద్ధి కనిపిస్తున్నాయా? కనపడడం లేదు. కనీసం చెప్పుకోవడానికి చిత్తశుద్ధి ఉండాలి కదా. సరే, బీఆర్ఎస్ పార్టీ ఆయన చనిపోయారు కాబట్టి వారి శ్రీమతికి ఇవ్వడంలో అది మనమేం తప్పడానికి లేదు. సింపతి ఓట్లు ఉంటాయి, అలాగే వాళ్ళ కుటుంబానికి ఇవ్వడం అనేది. రాజకీయ పార్టీలు ఎవరైనా ఎమ్మెల్యేలు చనిపోతే వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకి ఇవ్వడం ఆనవాయితీగా ఎప్పుడు ఉంచుకున్నాం. సో ఎవరిని తప్పటానికి లేదు ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరి పార్టీ, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వీపు చూసుకోవాలి. అందరూ బంధువులు పాల్గొంటారంట. ఎవరి మీద పాల్గొంటున్నట్టు? ఇప్పుడు వీళ్ళందరూ ఓట్లు ఆపగలిగితే ఎవరు చేసేది ఏముంటుంది? ఇప్పుడు బంధు చేస్తారండి. ఎవరు అమలు చేయాలి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. చేయగలుగుతారా? కోర్టుల్లో చేయకుండా కోర్టులు ఆపేసేయి. కేంద్ర ప్రభుత్వం చేయాలనుకున్నాం. కేంద్రం రాజ్యాంగ సవరణ చేయండి, జరిగే పని కాదు. ఒక రాష్ట్రం కోసం వాళ్ళు చేయరు. ఇంకా ఈ బంధు యొక్క ఉద్దేశం ఏం నిలబెట్టాలి? కాకపోతే మేము బీసీలకు మా రాజకీయ పార్టీలు అనుకూలంగా ఉండాయని చెప్పుకోవడానికి ఈ బంధుకుల్లో పాల్గొంటున్నాయి అన్ని రాజకీయ. వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి మనమేమైనా బీసీలకు వ్యతిరేకము అనుకుంటారు అని చెప్పి ఒకరికొకరు అందరు పోటీ పడి పాల్గొంటారు. మరి ఆర్ కృష్ణయ్య బీజేపీ రాజ్యసభ సభ్యుడు. రైట్, ఒక్క నిమిషం. బీజేపీ అయిపోయింది ఒకే సెకండ్. మరి ఆయన జూబ్లీ హిల్స్ టికెట్ రెడ్డి సామాజిక వర్గాన్ని ఇచ్చినందుకు ఏమైనా ఒక మాట మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడాలి కదా. మరి ఇవన్నీ అంతా రాజకీయ గేమ్ ఆడితే ప్రయోజనం లేదు. నిజంగా బీసీల విషయంలో చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పార్టీలు, మీరు 42% ప్రకారము అన్ని రాజకీయ పార్టీలు పార్టీ పరంగా నిర్ణయం తీసుకోండి. ఎస్, మేము 42% సీట్లు ఇచ్చేస్తాము, ఇదిగో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో బీసీలు ఉన్నారని లెక్కలు తేల్చారు కదా. ఆ లెక్కలు తీసుకొని ఒక వేది మీదకి రండి అన్ని రాజకీయ పార్టీలు. ఎస్, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో మేము పార్టీ పరంగా 42% మందికి మేము టిక్కెట్లు ఇస్తాము. అయిపోయి కదా, ఇంత గొడవలు ఎందుకు? రైట్, అవసరమే. మల్లెపాక యాదగిరి గారు, చెప్పండి. యాదగిరి గారు, బీసీలకు పెద్దపీట వేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేదంటే మా కాంగ్రెస్ పార్టీ కావచ్చు పెద్దపీట వేస్తామని చెప్పిన నేపథ్యంలోనే వాస్తవానికి కూడా కొంత కులగణన చేసింది. కులగణనలో 57.6% ఏమో ఉంది. అంటే 57% 6 అంటే ఈ నేపథ్యంలోనే బీసీలు ఉండడం జరిగింది. వీరికి 42% రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలి అని చెప్పేసి అప్పటికే ఏదైతే అసెంబ్లీలో చర్చించడం జరిగింది, అన్ని పార్టీల మద్దతు తీసుకోవడం జరిగింది, వాళ్ళు చట్టాన్ని చేయడం జరిగింది, పంపించడం జరిగింది. అది ఆగిపోయినప్పటికీ కేంద్రంలో ఆగిపోయింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అడగాలన్నారు జంతర్ మంతర్ వద్ద. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం లెటర్ అడిగితే అతను అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మోదీ గారు అని చేసేది. కానీ ఇదే నేపథ్యంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు కూడా చేశారు. కానీ అవసరమైతే ఇప్పుడు బీజేపీ వాళ్ళు తీసుకెళ్తే అఖిల పక్షాన్ని తీసుకువెళ్తామని కూడా డిప్యూటీ సీఎం భట్టి గారు కూడా చెప్తున్నారు. కానీ ఇదంతా కుదరకపోయినా కానీ, ఇదంతా ఎందుకు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇదంతా చూసినా కానీ ఇప్పుడు రేపటి బంద్కు మద్దతు తెలుపుతూ అంటే ఎవరికి నష్టాలు, ఎవరికి లాభాలు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే, గుడ్ ఈవినింగ్.
ఇప్పుడు ఏ కార్యక్రమమైనా చిత్తశుద్ధి చోటు చేస్తే అది పూర్తి స్థాయిలో అమలవుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలను బీసీలను మభ్యపెట్టడం కోసం మాత్రమే కామారెడ్డి డిక్లరేషన్ 42% అని చెప్పేసి జాతీయ నాయకులను తీసుకొచ్చి 42% బీసీ డిక్లరేషన్ అని చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటికి కూడా 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నది. ఈ 2 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు దాన్ని దాటవేత ధోరణితోటి, ఒకవేళ 2 సంవత్సరాల క్రితమే వాళ్ళు ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్ళ నుంచి దీని మీద చిత్తశుద్ధితోటి పనిచేస్తే, వాళ్ళు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఒకవేళ వాళ్ళకు చిత్తశుద్ధితోటి ప్రభుత్వం పనిచేస్తే ఈ రోజు ఈ బీసీకి 42% రిజర్వేషన్ అమలు అవుతుండే. ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితులు రాకపోతుండే. ఎందుకంటే దాన్ని చాలా రోజులు పెండింగ్ లో పెట్టి కులగణన జనగణన అని చేసి దానిలో కూడా తప్పుల తడకగా ఎస్సీలను ఎస్టీలను తక్కువ చూపించి ఓసీల జనాభా ఎక్కువ చూపించి అక్కడనే వాళ్ళ చిత్తశుద్ధి అనేది బయటపడ్డది. అందులో అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు కానీ పెద్దలు కానీ అందరూ విఘ్నులు అందరూ ఈ కులగణన అనేది తప్పుల తడకగా ఉందని చెప్పి వ్యతిరేకించినా కూడా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి దానికి 42% అసెంబ్లీ ఆమోదం తెలవాలని చెప్పినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినాయి. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కు ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారా? ఏ రాజకీయ పార్టీ అయినా సరే అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని గవర్నర్ కూడా ఆమోదించిన తర్వాత కేంద్రం దగ్గర ఆ బిల్లు ఫైల్ పండింగ్ లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి కేంద్రం దగ్గరికి కేంద్ర పెద్దల దగ్గరికి పోయి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి కేంద్రంలో చట్టం చేస్తే ఇప్పటి వరకు ఇలాంటి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇలాంటి చిక్కులు రాకుండా ఈ రోజు బడుగు బలహీన వర్గాలు బీసీ జనాలు ఈ రోజు సంతోషంగా ఉందరు కదా. మీకు చిత్తశుద్ధి లేక దాన్ని చేయాల్సిన ప్రక్రియ సరిగా చేయక ఏదో రకంగా ఇక్కడ గవర్నర్ దగ్గర అమలు కానప్పుడు అది గవర్నర్ దగ్గర అయిన తర్వాత కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నప్పుడు దాన్ని అక్కడి నుంచి కేంద్రం పెండింగ్ లో చట్టం చేసుకో కేంద్ర పెద్దల దగ్గరికి పోకుండా దానికి మళ్ళొక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ అది పెండింగ్ లో ఉండగానే మళ్ళీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఒక 9వ షెడ్యూల్ జీవో నెంబర్ 9 అని చెప్పేసి తీసుకొచ్చి ఇది ఎవరిని మభ్యపెట్టడం కోసం, ఎవరిని మోసం చేయడం కోసం, ఎందుకోసం ఒకసారి ప్రజలు గమనిస్తలే రానండి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు మొత్తం పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది. ఎందుకంటే బీసీలతో పాటు ఎస్సీలను కూడా దళిత బంధు అనే పేరు మీద మేము దళితులకు కేసీఆర్ గారి కంటే ఇక మేము అధికంగా ఇస్తాం దళిత బంధు అని చెప్పారు. ఉద్యమకారులకు 250 గజాలు ఇంటి స్థలం అని చెప్పారు. మహిళలకు 4,000 రూపాయలు 2,500 ఇస్తామని చెప్పారు. ఎవ్వరికి కూడా ఇవ్వకుండా ఈ రోజు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కళ్యాణ లక్ష్మి చేసుకుంటే కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తారు, మేము ఇంకొక తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఏ హామీ కూడా అమలు చేయకుండా ఈ రోజు ప్రజలను మోసం చేయడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఈ రోజు వాళ్ళు ఎవరికి ఏ విధంగా యాదగిరి గారు కొంచెం వెనకాలకి వెళ్ళరా, కొంచెం వెనకాల. ఓకేనా, రైట్, ఇప్పుడు మాట్లాడండి. ఇప్పుడు బీసీలకు చిత్తశుద్ధితోటి పనిచేయడానికి సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వము. బీసీల ఓట్ల కోసం మాత్రమే ఎట్లయినా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టు ఆదేశాల మేరకు 3 నెలల్లో జరగాలని చెప్పారు. కాబట్టి ఈ 3 నెలల లోపల ఇప్పుడు మనం ప్రజల వద్దకు పోతే బీసీలు ఓట్లు వేయరు. కాబట్టి దాని కోసం ఏదో ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి మేము బీసీలను మభ్యపెట్టడం కోసం ఈ వేరే పార్టీలు దీని మీద వ్యతిరేకిస్తున్నాయని ఏదో రకంగా వేరే పార్టీల మీద నెపం నెట్టి మేము సేఫ్ గా ఉండడం కోసం అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఒక ఎత్తుగడతోటి చేసింది. కానీ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారండి. అన్ని విషయాలు గమనించినప్పుడు మనకి ఏం కావాలి,
ఎవరు చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారో తెలియదా? బీసీలకు ఏం జరుగుతుందో అన్ని వర్గాల పని, ఒక బీసీల కోసమే కాదు, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, రైతులను, రైతు బంధు అని చెప్పి ఏ విషయం ఇప్పుడు చెప్పాలనుకుంటే గతంలో మనం అనేక సార్లు చెప్పుకున్నాం. ఏది వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజులలో ఏది అమలు కాలేదు. ఒకే ఒకటి వాళ్ళు చేసింది ఏంటంటే ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణం అని. దానిలో కూడా ఇప్పుడు మహిళల టికెట్, పురుషులు బస్సు ఎక్కితే మహిళల టికెట్, ఇంట్లో ఉన్న మహిళకు కూడా పురుషుల దగ్గర టికెట్ పైసలు వసూలు చేస్తున్నారు కదా. పాసులలో 25% వసూలు చేస్తున్నారు కదా. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి గవర్నమెంట్ లో 2 సార్లు వేస్తే ఈ ఆర్టీసీ ఛార్జీలు వేస్తే ఈ రోజు 2 సంవత్సరాల్లో 4 సార్లు పెంచింది కదండి. ఎక్కడ చిత్తశుద్ధితోటి పనిచేస్తున్నారండి? పేద ప్రజలను ఎక్కడ చూసినా కూడా నయవంచన చేసుకుంటూ, ఈ ప్రభుత్వం మభ్యపెట్టుకుంటూ, వాళ్ళే పోటీ పడుకుంటూ, మంత్రులలో సఖ్యత లేకుండా ఈ రోజు ఏం జరుగుతుందో ఒకసారి చూస్తున్నా. ముఖ్యమంత్రి గారి అదుపులో ఏ మంత్రులు ఉన్నారో చూడండి. ప్రభుత్వం ఎక్కడ నడుస్తుందో ఒకసారి చూడండి. ఏ మంత్రి, ఒక మంత్రికి పడదు, ఒక మంత్రికి పడదు. ఇక్కడ ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కుంటుపడింది? గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ చూసినా పల్లెల్లో కానీ ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు ఉంటుండే. గ్రామ పంచాయతీకి గతంలో ఏ రోజు లేకుండా కూడా ఒక ట్రాక్టర్లు ఇచ్చి, అదే విధంగా పచ్చదనం అని చెప్పి చెట్లు పెట్టించి అనేక శ్మశాన వాటికలు అభివృద్ధి చేసుకుంటూ ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ గా అభివృద్ధి చెందింది. అలాంటి రాష్ట్రాన్ని ఈ రోజు దివాలా తీపిస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికైనా సరే వేషాజాలను తగ్గించుకొని, రాజకీయాలను పక్కన పెట్టుకొని, నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, మొన్న మా నాయకుని దగ్గరికి తెలంగాణ భవన్ కు బీసీ సంఘాల నాయకులు ఆర్ కృష్ణయ్య గారు కానీ, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, బీసీ నాయకులు వచ్చి మా పార్టీ మద్దతు కోరితే, మా నాయకుడు కేటీ రామారావు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పూర్తి స్థాయిగా తప్పకుండా బీసీలకు మేము మద్దతుగా ప్రకటిస్తామని చెప్పి ముందుగా మేము సాధారణంగా ఆహ్వానించి వారికి మద్దతు ప్రకటించినాం. ఖచ్చితంగా మేము ఆ బీసీ బంద్ లో పాల్గొంటాం. బీసీలకు చిత్తశుద్ధితోటి మేము మద్దతు ప్రకటిస్తున్నాం. కానీ రేపు దేనికైనా ఇప్పటికైనా మా నాయకుడు ఏం చెప్పిండు? ఒకవేళ ఇవ్వాలనుకున్నది కేంద్రం దగ్గర ఉన్నది, అడిగేది రాష్ట్ర ప్రభుత్వము. మోడీ గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళిద్దరు నిజంగా చిత్తశుద్ధితోటి పనిచేస్తే దీనికి అడ్డుపడేటోళ్ళు ఎవరూ లేరు. భారతదేశంలో కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది బీజేపీ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలో ఉంది కాంగ్రెస్ పార్టీ. చిత్తశుద్ధితోటి వీళ్ళిద్దరు కలిసి చేస్తే, బీసీ రిజర్వేషన్ చేస్తే ఆపే వాళ్ళు ఎవరు లేరు. ఈ రోజు బీసీ డిక్లరేషన్ కు జాతీయ నాయకులే వచ్చారు కదండి. కేంద్రం నుంచి జాతీయ నాయకులు వచ్చిన వాళ్ళు ఈ రోజు పార్లమెంట్ లో ఏ రోజైనా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ నడుస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఏ రోజైనా మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42%, తెలంగాణ రాష్ట్రమే కానివ్వండి భారతదేశంలో ఎక్కడైనా మేమెంతో మాకంత వాటా అని చెప్పి బీసీలు కొట్లాడినప్పుడు రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు కూడా కొట్లాడుతున్నాడు కదా. మరి పార్లమెంట్ లో ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయిండు? ఏ రోజైనా ప్రశ్నించిండా? ఈ రాష్ట్రం నుంచి మరి 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ గెలిచారు కదా. బీజేపీ కూడా 8 మంది ఎంపీలు గెలిచారు కదా. కేంద్ర మంత్రులు 2 ఉన్నారు కదా. మరి ఎందుకు వీరైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు కేంద్రంలో అడగలేకపోతున్నారు? యాదగిరి గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ప్రేమ్ గాంధీ గారు సార్ నమస్కారం. నమస్తే. ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేస్తుందని అన్ని పార్టీలను నమ్ముకొని ఉన్న ప్రజలకు, బీసీలకు అన్యాయం చేస్తున్నది ఎవరు? రేపటి మద్దతుకు మీరు కూడా, అంటే మీ బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కూడగట్టుకొని మద్దతు తెలుపుతున్న నేపథ్యంలోనే అసలు బిల్లు ఎక్కడ ఆగింది, ఎవరు కొట్లాడాలి? ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేరు చేసి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు చేసినప్పటికీ వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా బీసీలకు కట్టుబడి ఉన్నాం, మేము కూడా సక్షంగా మద్దతు తెలుపుతామంటూ కూడా డిప్యూటీ సీఎం గారు పిలుపునివ్వడం జరిగింది. రేపు కూడా వాళ్ళు మద్దతు గవర్నమెంటే మద్దతు పాలకి ఆ బంద్కు పాటిస్తున్న నేపథ్యం ఉంటే నష్టపోయే వాళ్ళు ఎవరు? అసలు ఈ బిల్లు ఆపుతున్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం దగ్గర చేస్తున్నటువంటి నాటకాలకు, వీణవేషాలకు మనమంతా కూడా మద్దతు తెలిపి ముందుకు పోవాలంటున్నారు. కానీ తెలంగాణలో ఉన్న నాయకులు ఎందుకని చిత్తశుద్ధితో అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి బీసీ బిల్లును ఆమోదం చేయలేకపోతున్నారు? ఇక చూస్తే బీసీలకు పెద్దపీట వేస్తానన్న బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి బీసీ అని చెప్పే బీజేపీ పార్టీ ఇప్పుడు జూబ్లీ సెలక్షన్లో ఒక బీసీ వ్యక్తిని కూడా నిలబెట్టలేదు అని ప్రచారం జరుగుతుంది. దానికి మీ సమాధానం? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ
ఏది ఏం మాట్లాడినా వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాస్తవాలు కాకుండా మనం ఏదో సందర్భానుచితంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలకు అనేక విషయాల మీద పూర్తి అవగాహన ఉంది. గతంలో లెక్క కాదు. ఇవాళ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. సమస్య ప్రతి అంశం మీద పూర్తి స్థాయి విశ్లేషణ ఉంది. మనం ఏది మాట్లాడినా కానీ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్తా ఉంది. ప్రజలు అవన్నీ గమనిస్తా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం క్లియర్ గా కాంగ్రెస్ కావాలని బీసీలను మోసం చేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి కూడా చెప్తా, తెలుసు వాళ్ళకు ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగదు, ఏం విషయాలు ఎట్లా ఉన్నది, ప్రభుత్వం ఎట్లా, కోర్టు ఎట్లా, సుప్రీంకోర్టు ఎట్లా, హైకోర్టు ఎట్లా, అన్ని తెలిసి కూడా తప్పులు చేస్తున్నారంటే వాళ్ళకే వదిలేయాలి. అంతకన్నా మించి ఏం లేదు. ఉదాహరణకు వేసుకుందాం, మనమే ఏదైనా విషయం మీద సివిల్ కేసు కానీ లేదా క్రిమినల్ అంశం మీద ఏదైనా కేసు ఉంటే ఆ కేసు నిలబడుతుందా లేదా, దానికి సరైనటువంటి లాయర్ ఉన్నాడా లేదా, అది మనం గెలవడానికి గల సాక్ష్యాలు ఏమున్నాయి, ఏం చేయగలుగుతాము, ఎట్లా గెలవగలుగుతాము, కేసు నిలబడదా అనేటువంటి అంశాన్ని పూర్తిగా విశ్లేషించి మనం చేయాలప్పుడే ఇన్ని ఆలోచించినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ ఏం జాగ్రత్తలు తీసుకురో వాళ్ళకి తెలియాలి. ఇక్కడ హైకోర్టులో వాళ్ళ విషయం తేలిపోతుంది, సుప్రీంకోర్టులో పోయిన తర్వాత సుప్రీంకోర్టులో వాళ్ళు తిరిగి మళ్ళీ ఆడికే పంపిస్తారు. అంటే వీళ్ళకి తెలుసు ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి తెలుసు. వీళ్ళు ఏం చేయలేరు. చేయనప్పుడు ఏంటంటే ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకోవాలి, కోర్టును అడ్డం పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ నిజంగా వీళ్ళు ఏమన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ లో మేము 42% రిజర్వేషన్ ఇస్తాము అన్నారు. ఇలా కోర్టు కూడా చెప్తుంది కదా, పాత రిజర్వేషన్లు మీరు అమలు చేయండి అనేటువంటి అంశము. కానీ వీళ్ళు ఏమన్నారు, రిజర్వేషన్ ఒకవేళ 42% పూర్తి కాకపోయినా మా పార్టీ తరఫు నుంచి మేము 42% ఇస్తా అంటారు. అనే బహిరంగ ఇచ్చి ముందు ఎన్నికలకైతే ఓటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కొన్ని చోట్ల 2 దశాబ్దం దాటినా కానీ ఎన్నికలు జరగలే, 2 పర్యాయాలు ఉన్న ఎన్నికలు జరగలే. అలాంటి చోట్ల అభివృద్ధికి నోచుకున్నటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి, అనేక మండలాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటినీ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎప్పుడైతే ఎన్నికలు సజావుగా జరిగితే ఉన్నప్పుడు మాత్రమే కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళు నిధులు ఇయ్యరు, ఆ ప్రాంతాలు డెవలప్ కావు. వీళ్ళకి తెలుసు 42% మేము పెడుతున్నటువంటి జీవో వల్ల నిలబడదు, జీవో వల్ల సాధ్యం కాదు, అది 9 షెడ్యూల్లో పెట్టాలి, దాని గల కారణాలు ఏంది, ఇక్కడ బిల్లు పెండింగ్ ఉంది, అక్కడ బిల్లు ఉంది, అందరికి తెలుసు కదా. తెలిసినప్పుడు ఇవన్నీ ఎందుకు చేసిర్రు, ఎంత ఉరుకులాట ఎందుకు, దేనికోసము, ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? వీళ్ళు మొదటి నుంచి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు. 6 గ్యారంటీలని మోసం చేసిర్రు, 2500 మహిళల్ని మోసం చేసిర్రు, పింఛన్ ఇస్తా 4000 పింఛన్ అని చెప్పి వృద్ధుల్ని మోసం చేసిర్రు. ఇక చెప్పుకుంటూ పోతే ప్రతి అంశాన్ని అట్టడే ఇలా బీసీలను కూడా మోసం చేస్తున్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వీళ్ళకి బీసీల పక్షాన చిత్తశుద్ధి ఉంది, మాట్లాడాలి, చెయ్యాలి అనుకునేటువంటి అంశం ఉంటే కోర్టు వరకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు కదా. చట్టబద్ధంగా ఏం చేయగలుగుతాం, ఎట్లా సాధ్యమవుతుంది, దానికి గల వాతావరణం ఏం చేయగలుగుతాము అనేది చూసిన తర్వాత కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అట్లా కాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకున్నప్పుడు, వీళ్ళు ఒక ప్రభుత్వ పక్షంగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసమర్థత కదా, కాంగ్రెస్ అసమర్థత వల్లనే, క్లియర్ గా చెప్తున్నా, కాంగ్రెస్ అసమర్థత వల్లనే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ బీసీల పక్షాన నిలబడలేకపోయారు, ఫైట్ చేయలేకపోయారు, చట్టబద్ధంగా దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఒకవేళ నిలబడి ఉంటే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుండే కదా. జరగలేదంటే కారణం ఖచ్చితంగా వీళ్ళ వైఫల్యం కనబడతా ఉంది. మంత్రులు కూర్చుంటున్నారు, వాళ్ళు కూర్చుంటున్నారు, వీళ్ళు కూర్చుంటున్నారు, కేబినెట్ సమావేశాలు ఏం చేస్తున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు, ఏం కేబినెట్ సమావేశాలు, ఒక్కటి వీళ్ళ పాలన కాడనే పంచాయతీ తప్ప ఇంకొకటి లేదు. ఈయన కమిషన్లకు ఆయన కమిషన్లకు ఈయన మంత్రి జాగాలకు ఆయన రావద్దు, వాళ్ళ మంత్రి ప్లేస్లకు వీళ్ళు రావద్దు, నాది అని చెప్పి వీరి ప్రాంతాలను పంచుకొని ఇష్టానుసారంగా దోచుకునేది నేర్చుకోరు తప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళు చేయాల్సినటువంటి పద్ధతి అంతా వేరు, కానీ అది లేదు. అది లేనందుకే కాదు ఇవాళ పరిస్థితులు అన్నిట్లయినాయి. ఇక బంధు విషయం మాట్లాడుతున్నప్పుడు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ క్లియర్ గా చెప్తా ఉన్నాము, దేశవ్యాప్తంగా ఉండేటువంటి బీసీల అంశం వేరు, ప్రాంతాల వారికి ఉండేటువంటి అంశం వేరు. ఇక్కడ ప్రాంతాల్లో బీసీ ఉన్నవారు వేరే రాష్ట్రంకి వెళ్ళినప్పుడు ఓసీ ఉన్నట్టు దాఖలాలు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఓసీలు ఇక్కడ బీసీలు అనే దాఖలాలు ఉన్నాయి. మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనే, తెలుగు రాష్ట్రంలోనే, పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలోనే అక్కడ ఉన్నటువంటి కులం ఇక్కడ ఓసీ అవుతుంది, ఇక్కడ ఉన్న కులం బీసీ అయ్యేటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటినీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి అంశము, దీన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ గతంలో కూడా మాట్లాడినాం, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం కదా, 26లో మొదటి దశ, 2026లో మొదటి దశ, 2027లో రెండో దశ, పూర్తి స్థాయి డిజిటల్ రూపంలో సెన్సెక్స్ పూర్తి చేయబోతున్నాం. సెన్సెక్స్ పూర్తి చేసిన తర్వాత కులగణనను కూడా మేము పూర్తి స్థాయిలో చేయబోతున్నాం. కులగణన చేసిన తర్వాత భారతదేశంలో
బీసీలకు ఎవరైనా న్యాయం చేసినంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. దానికి ముమ్మాటికి మేము చెప్తా ఉన్నాం. అయితే పూర్తి స్థాయి వాటాను తేల్చాల్సిన అవసరం ఉంది. దేశంలో బీసీల వాటా తేల్చాల్సి ఉంటుంది. వీళ్ళు చేసినటువంటి ఎవరైతే వీళ్ళు సర్వే చేసిరో ఈ సర్వేలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. మేం కాదు, వాళ్ళ పార్టీలో ఉండే నాయకులే, వాళ్ళ పార్టీలో ఉండే ముఖ్య నాయకులే అనేక సందర్భాల్లో విస్తరించి అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు కదా. ఒకటే చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన 100% నిలబడినాం. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నారు బీసీ ఉన్నప్పుడు బీసీనే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా జూబ్లీ హిల్స్ లో. అనేది కాదు కదా, రాజకీయ కోణం వేరు. అంశం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారో వారు 5 సంవత్సరాలు అక్కడనే గతంలో వారు పోటీ చేసిన 5 సంవత్సరాలు ప్రజలతో మమేకమై ఉన్నారు, ప్రజా సమస్యల మీద ఉన్నారు, అనేక అంశాల మీద మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేస్తున్నారు, అక్కడ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారు, ప్రజలతో మమేకమై ఉన్నారు కదా. ఆ మమేకమైనప్పుడు ఆ నాయకుడిని గెలిపించాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ నాయకుడికి పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ ఉంది. తప్పకుండా చెప్తా ఉన్నాం, రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో వాస్తవానికి బీసీల పట్ల నినాదం, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీ జూబ్లీ హిల్స్ లో బీసీ వ్యక్తిని ఎందుకని నిలబెట్టలేదు అనేదానికి సమాధానం. ఎందుకంటే అదే ప్రజలు అడుగుతున్నారు, అట్లనే విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నారు. సార్ నేను విశ్లేషకులకు చెప్తా లేదా ఇంకెవరికైనా చెప్తా, పార్టీ యొక్క నిర్మాణము, పార్టీ యొక్క ఆలోచన విధానము ఒక అంశానికే కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు. అక్కడ ఎవరిని ఇచ్చిన మేము ఎవరో అన్నోన్ పర్సన్ ఇయ్యలే. గతంలో వారు పోటీ చేస్తున్నారు, పోటీ చేసిన తర్వాత ప్రజల్లో మమేకమై ఉన్నారు, ప్రజల సమస్యలు నిలబడున్నారు, ప్రజలకు అనేక అంశాలను నిలబడున్నారు. ఇప్పుడు అదే బీసీ నాయకుడిని వేరే ప్రాంతం నుంచి తీసుకొని వస్తే నాన్ లోకల్ అనే ఫీలింగ్ అంటారు. అక్కడనే ఉన్నటువంటి బీసీని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలన్నా ఆల్రెడీ సిట్టింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ ఆయన ప్రజా సమస్యల మీద ప్రజలతో మమేకమై ప్రజల అనేక అంశాలను నిలబడేటువంటి వ్యక్తిని ఇవ్వడం బెస్టా, లేకుంటే నా పక్కన ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురావడం ఆలోచించాలనేది భారతీయ జనతా పార్టీ చూస్తుంది. మేమెవరికి టికెట్ ఇవ్వాలి కూడా మీరే చెప్తే ఎట్లా సారిగా మాకు తెలుసు కదా. గెలుపులు ఎట్లా సాధ్యమైతే గెలుపులు ఎలా తీసుకోవాలి, జూబ్లీ హిల్స్ ప్రజల మనల్ని ఎలా పొందాలి, ప్రజా సమస్యల మీద ఎట్లా స్పందించాలి, ప్రజా సమస్యలు ఎట్లా చేస్తాం. మేము ఇప్పుడు అంటున్నాం కాంగ్రెస్ కి చెప్పినాం అనుకోండి, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, ఆయన ఎంఐఎం అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఏం చెప్తారు వీళ్ళు? ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు? కాంగ్రెస్ అభ్యర్థి అంటే మళ్ళీ ఎంఐఎం ఎందుకు నిలబెట్టదాడా? నిజంగా ఒకవేళ ఎంఐఎం 2వ స్థానంలో ఎంఐఎం అక్కడ ఎందుకు నిలబెట్టదు? ఎందుకు ఆడ నిలబెట్టదు అంటే గమనించాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళు గెలవడానికి ఉండేటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో భారతీయ జనతా పార్టీ కూడా మా క్యాండిడేట్ ఎవరైతే ఉన్నా లంకల దీపక్ రెడ్డి 100% సంపూర్ణమైనటువంటి వ్యక్తి, ఆయన గెలుస్తున్నాము. అక్కడ భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా అంటే బీజేపీ మాత్రం సందేహం లేదు. అంటే ఒకటండి గాంధీ గారు, గతంలో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది కావచ్చు. కానీ మీ పార్టీ ఎవరికి సపోర్ట్ చేయకుండా బీసీల పట్ల నినాదంగా ఉన్నప్పుడు అక్కడ ఏ క్యాండిడేట్ అయినా కానీ ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని రాష్ట్రంలో ముందుకు పోతున్న నేపథ్యంలో బీసీ వ్యక్తిని ఎందుకు ఎంచుకోలేదనేది ప్రశ్న. ఇక దానికి సమాధానం కూడా మీరే ఇచ్చారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఇక రాహుల్ గౌడ్ గారు రాహుల్ గౌడ్ గారు ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ నినాదాన్ని ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా బీసీ నినాదాన్ని ఎత్తుకుని ఆల్ పార్టీస్ ఎత్తుకున్నారు. కానీ ఎవరేం చేసినా కానీ ఎవరేం చేయలేకపోయినా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంటుంది, ఖచ్చితంగా చేస్తుంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక్క నిమిషం మీటు పెట్టుకోండి ప్లీజ్, మిగతా వారు మీటు పెట్టుకోండి. ఈ నేపథ్యంలోనే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే బీసీ సంఘాల నాయకులు, జేఏసీ నాయకులు కావచ్చు, అందరు కలిసి ధర్నా చేస్తున్న నేపథ్యంలో ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రులే మనం కూడా ధర్నా చేస్తాం, ఖచ్చితంగా బంద్లో పాటిస్తాం అనే దాంట్లో ప్రజలు ఎంత తీవ్రంగా ఆలోచిస్తారు, ఎంత తీవ్రంగా బాధపడతారు, ఎందరికీ నష్టం వాటిల్లుతుంది, ప్రజా రవాణా కావచ్చు, లేకుంటే షాప్స్ కావచ్చు, ఎవరికైనా వ్యక్తులు కావచ్చు, ఎలా చూడొచ్చు? సార్ ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి అందరికి గుడ్ ఈవినింగ్ సార్. సో ముఖ్యంగా ఏంటంటే ఇందాక పెద్దలు బీఆర్ఎస్ నాయకుడు, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు కదా, పథకాల గురించి కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కానీ, ఓకే, ప్రశ్నించడం తప్పు కాదు సార్. ఇక్కడ టాపిక్ వచ్చేసి బీసీల కోసం మనం బీసీల టాపిక్ మాట్లాడాలి. డిబేట్ కండక్ట్ చేసింది బీసీల కోసం. ఇలా పుట్టుగురు అంతా చదువుకోవడానికి మేము అంత వినడానికి కాదు సార్, మేము డిబేట్ లో కూర్చుంది వాళ్ళు మాట్లాడడానికి. ఇది మాట్లాడదాం, చర్చకు మాట్లాడదాం అంటే ఎక్కడికి రమ్మన్నా చర్చిస్తాం, కానీ బీసీల కోసం మనం కొట్లాడాలి. అన్నయ్యో బీసీ తప్పుగా అనుకోకండి ప్యానల్ పెద్దలు, మీకు నేను చిన్నవాడే కావచ్చు అన్న, విమర్శించుకుంటూ పోతే 100 అయినా విమర్శించవచ్చు. మీరు బీఆర్ఎస్ పార్టీ బీసీల టాపిక్ మాట్లాడినాము. ఒక్క నిమిషం
ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఓన్లీ నువ్వు బీసీల పక్షాన మాట్లాడినప్పుడు నేను టైం మాట్లాడినా, ఇచ్చిన. బీసీ అంశంలో మాట్లాడినాం కదా. ఒక్క రైట్ నిమిషం, రైట్ ఒక్క నిమిషం. గాంధీ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మీరు డిబేట్ అయి మాట్లాడకండి. డిబేట్ ఒక్క నిమిషం. నువ్వు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ విమర్శించుకున్న మాటలు నువ్వు బీసీలు అరే విమర్శించడం వేరు. నేను ఏమంటున్నాను, డిబేట్ లో ముచ్చట కాదు. నేను చెప్పేది నువ్వు మాట్లాడగా నీకన్నా నాకు డిబేట్ కాలేదని చెప్తున్నా, వినడు కాదు. డిబేట్ కాలేదని రైట్ ఒక్క నిమిషం గాంధీ గారు ఒక్క నిమిషం. రాహుల్ గారు కంటిన్యూ, మీరు కంటిన్యూ చేయండి. సార్ ఆయన టైం అయిపోయింది, ఆయన టైం అయిపోయినా సరే మీరు కంటిన్యూ చేయండి. కూర్చొని ఏం చేయాలన్నా? నీకే కాదు నాకు కూడా మాట్లాడొస్తా. మీరు కంటిన్యూ చేయండి. టాపిక్ రండి ఫస్ట్. ఒక్క నిమిషం. రాహుల్ గారు ప్రేమ్ గాంధీ గారు ఒక్క నిమిషం. రాహుల్ గారు మీరు ఫస్ట్ టాపిక్ రండి. సార్ నేను ఇప్పుడు వాళ్ళు ఇంతసేపు టాపిక్ రండి ఫస్ట్. ఓకే, అది అంతా తర్వాత. ఫస్ట్ టాపిక్ రండి. బీసీల కోసం మేము మద్దతు పలుకుతాం సార్. Yes. మేము మద్దతు పలకమనట్లే. ఆల్రెడీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు మద్దతు పలికిరు. బీసీల కోసం టాపిక్ మాట్లాడకుండా 6 గ్యారెంటీలు, పథకాలు, మంత్రులు అంటే అట్లా నొలిలేవా? మేము అడుగుతున్నాం. సో నువ్వు కూడా వివరించు. బీసీల పట్ల ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వివరించు నువ్వు కూడా. సార్ నేను వివరించడానికే ప్రయత్నం చేస్తున్నా, కానీ వాళ్ళు బీసీ కోసం బీసీ టాపిక్ మాట్లాడాలి కానీ విమర్శించడమే సార్. పార్టీ ఇప్పుడు 6 గ్యారెంట్ల మీద, పథకాల మీద ఇప్పుడు టాపిక్ డిబేట్ ఏంది? డిబేట్ బీసీల కోసం మనం ఏం చేద్దాం? నేను మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. సరే మీకు అంటే కోపం రావచ్చేమో, కాదంటే ఒక బీసీ బిడ్డగా నేను చెప్పదలుచుకున్నా. మనం బీసీలం రేపు అందరం తెలంగాణ బంధుకు సంపూర్ణ మద్దతు పలకాలి. పార్టీని విమర్శించుకోవడం నాకు ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్న నాతో సహా అందరం బీసీలమే. బీసీ నిదానం ఎత్తుకున్నాం. బీసీ బీసీ నేను సార్ నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు పార్టీని కొద్దిసేపు డిబేట్ పెట్టినప్పుడు పార్టీ పరంగా విమర్శించుకుందాం. మీరు డిబేట్ కి సంబంధం లేని దాన్ని విమర్శించడం అంటే బీసీల కోసం అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది. సో కాంగ్రెస్ పార్టీ కొంచెం పార్టీలు పక్కకు పెడితే ఈయనైనా మనం అందరం బీసీల కోసం చిత్తశుద్ధితో ముందుకు పోవాలి. ఎందుకంటే బీసీ బిడ్డలం కాబట్టి సరే డిబేట్లు ఉన్న వాళ్ళు సరే ఇందాక నేను అన్నానేమో, మీరు అన్నదానికి నేను అన్నదానికి ఒకే పక్క పెట్టి. కానీ అన్న ఒక రిక్వెస్ట్ గా నేను ఏంటంటే కొంచెం కొద్దిసేపు పార్టీలు, మీ బీఆర్ఎస్ పార్టీ మీరు ఉండొచ్చు, బీజేపీ బీజీ ఉండొచ్చు, నా కాంగ్రెస్ ఎవరి వాదం వాళ్ళదే. వాళ్ళ వాదన వినిపించడం తర్వాత విషయం, అది పార్టీల పరంగా చూసుకుందాం. బీసీల కోసం ఒక ప్యానెల్ లో పెద్దలందరినీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. రేపు తెలంగాణ బంధుకు మీరు పార్టీలన్నీ పక్కకు పెట్టేశారన్నా. బీసీ సంఘాలు ఉన్నారు కదా, ఒక బీసీ రిజర్వేషన్ కావాలి బీసీ బిడ్డలుగా మనం అందరం కొట్లాడాలి. ఇప్పుడు సార్ కూడా అన్నారు కదా ప్యానెల్ పెద్దలు కాదు, వాళ్ళందరం కలిసి మనం కొట్లాడాలి. నాది ఒక రిక్వెస్ట్. నేను అంతేగాని మీరు విమర్శించుకుంటూ పోవడం ఈ సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే అందరూ ఆల్రెడీ రామచంద్రరావు కూడా మద్దతు పలికిండు, కవిత మద్దతు పలికింది, మహేష్ కుమార్ గౌడ్ గారు మద్దతు పలికారు, కేటీఆర్ మద్దతు. నేను ఒకటే చెప్తున్నా, అందరూ మద్దతు పలికినప్పుడు మనం అందరం ఐక్యంతో మనము విజయం సాధించాలి. సరే అది 42% వస్తుందా, 50% వస్తుందా, కోర్టు కానీ మన ప్రభుత్వం కానీ ఎంత తీర్పు ఇస్తుంది దాని ప్రకారంగా మనం డిసిజన్ తీసుకొని ముందుకు పోవాలి. రిజర్వేషన్ మనం పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. ఇంకా సార్ ఒక బీసీ బిడ్డగా చెప్పాలంటే 50% కాదు, 50కి 50 వచ్చినా మేము సంతోషపడతాం. బీసీ బిడ్డగా నేను సంతోషపడతాం. రిజర్వేషన్ 42% కాదు, రేవంత్ రెడ్డి గారు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 50% వచ్చినా మేము సంతోషపడతాం. బీసీల కోసం ఏ స్థానిక ఎలక్షన్లకైనా, ఏ చదువుకునే విద్యార్థులకైనా, ఏదైనా దేని పరంగానైనా రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. బీసీ బిడ్డగా ఆ విధంగా మనం ఆలోచిస్తాం కాబట్టి నేను కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నా. కానీ నీ ఎంతసేపు మనం విమర్శించుకుంటూ కాడ మనకి ఎలాంటిది రాదన్నా, రూపాయి రాదు. నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మందించాలి. నేను తప్పుగా మాడితే సరే మీరు అనుకోవచ్చేమో, బాధపడుతున్నచ్చేమో, కానీ పార్టీని కొద్దిసేపు మన మెడల్ జెండల్ కొద్దిసేపు పక్క పెట్టి మన పార్టీలు మనకు తిండి పెడుతున్నచ్చేమో కాదనట్లే. కానీ మనం బతకడానికి, మనం గర్వపడడానికి బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదన్నా, బీసీ అంటే బిగ్ క్లాస్. నేను మరోసారి చెప్తున్నా, ఈ స్వతంత్ర టీవీ ద్వారా నుంచి ప్రేక్షకులకైనా ప్యానల్ పెద్దలకైనా బీసీ అంటే అందరూ మనం చిన్న చూపు చూసారు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీ అంటే బిగ్ క్లాసు. అదొక్కటి మైండ్ లో పెట్టుకొని మన ప్యానెల్ లో పెద్దలైనా వీక్షకులకైనా అందరికి నేను ఒక రిక్వెస్ట్ గా అదొకటి మైండ్ లో పెట్టుకొని మనం ఎందుకు సాధించారు సార్? దేశం కోసం పోరాటం చేసినాం సార్, ఈ గడ్డల తెలంగాణ కోసం పోరాటం చేసినాం. అన్ని పార్టీలు కలిసి పోరాటం చేసినాం. నేను కాదనట్లే సార్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పోరాటం చేసిన, బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైనా పోటీ స్వాగతిస్తున్నాం. కానీ అదే తీరుగా, అదే దిశగా మరో ఉద్యమం తెలంగాణలో నిలవేస్తుంది. ఆ బీసీ నినాదంతో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరైనా
కొద్దిసేపు పార్టీ రాజకీయాలు పక్కకు పెట్టేసి ఈవెన్ నేనైనా ఎవరైనా ఎంత పెద్దవారైనా పక్కకు పెట్టి రేపు అందులో పాల్గొనాలని చెప్పి నా ఒక రిక్వెస్ట్. కానీ ఇక పోనీ ఇక మేము పార్టీ కోసం మాట్లాడతామంటే దానంతా చీప్ కాదు సార్, నేను మందించాలి. ఎందుకంటే ఇక మనం ఇంకా పార్టీ కోసం పార్టీ విషయం అన్నప్పుడు పార్టీ నీ పార్టీ నీది, నా పార్టీ నాది. కానీ ఇది ఏంది, రేపు బీసీ బంద్ కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ ఒక మీ ప్యానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను, రేపు భారీ ఎత్తున బీసీ ఐక్యత అంటే ఏదో చూపియాలి. మీరు ప్యానల్ వాళ్ళు కూడా మీ అన్నగారు మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏమన్నా బాధపడుతుండొచ్చేమో కానీ బీసీలో మాత్రం నేను అన్నదానికి మీరు ఏం ఫీల్ కావద్దు. ఎందుకంటే రియల్ గా అన్న తప్పుగా అనుకోవద్దు, నేను చిన్నవాడిని కావచ్చు కానీ బీసీగా మనం నష్టపోతున్నాం. రాను సిచ్యువేషన్ లో ఈ ఉడుకు మీద రేవంత్ రెడ్డి గారు తెచ్చిరా, రేపు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెచ్చినా గానీ మేము దాన్ని స్వాగతిస్తాం. సరే ప్రశ్నిస్తుండొచ్చు, మేము ప్రతిపక్షంలో ప్రశ్నించవచ్చు, కానీ బీసీలో మీరు అధికారం ఉన్నా కానీ మేము 100% సపోర్ట్ ఇస్తున్నాం. బీజేపీ వాళ్ళ అధికారం ఉన్నా కానీ మేము 100% సపోర్ట్. ఎందుకంటే బీసీ బిడ్డగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే బీసీల కోసం పోరాటం చేస్తాం. బీసీ బిడ్డగా ఉండి ఈ జన్మకు బీసీల కోసం పోరాటం చేస్తే బీసీ బిడ్డగా పుట్టినందుకు ఇంకేం కావాలి సార్. మనము ఇవాళ ఉంటాం, రేపు ఒకటే మనిషికి అనేటోళ్ళకి ఒకటే పుట్టుక, మరో పుట్టుక ఉంటుందో ఉండదో. నేను కూడా అదే చెప్తున్నా, ఈ జన్మల్లో అంటానా బీసీ నినాదంతో బీసీ రిజర్వేషన్ మనం దక్కించుకుంటే మనం గర్వంగా రాష్ట్రంలో తిరిగి వస్తారు. రాన్న యువతరానికి కానీ రాన్న తరానికి కానీ మనం ఆదర్శంగా బీసీల అందరం ఆదర్శంగా కనబడతాం. ఎవరో పార్టీ ఈ పార్టీ నిలబడుతుంది, ఆ పార్టీ ఆదర్శం కాదు. సరే రేవంత్ రెడ్డి గారు బీసీ నినాదం ఎత్తిరు, 42% ఎత్తిండు, వస్తే రాని అనుకోండి. కొద్దిసేపు రేవంత్ రెడ్డి గారికి వచ్చిందేమో, ఆయన ఓసీ బిడ్డగా ఉంటే ఆలోచించిండవో. ఎస్, మన బీసీ బిడ్డలో మనం పోరాటం చేసినాం, కానీ ఆ పోరాటం మన అంత స్థాయికి పోలే, రాష్ట్ర స్థాయి ఉడికినెత్తలే. సరే రేవంత్ రెడ్డి గారు ఒక ఓసీ బిడ్డగా ఉండి తెచ్చిరేమో. ఎస్, కేసీఆర్ గారు ఉన్నా ఎస్ 100% నేను సపోర్ట్. రాహుల్ ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు చెప్పండి. లక్ష్మణ్ గారు, ఏదైతే తెలంగాణ పోరుగడ్డ అంటే వాస్తవానికి ఉద్యమాలకు నిలువుటద్దమే తెలంగాణ పోరుగడ్డ. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఒక బీసీ నినాదం ఎత్తుకొని ముందుకు రానున్నారు. రేపైతే సకల జనుల సమ్మెలాగా మొత్తం బీసీ నినాదం, ఏదో పార్టీ కాదు లేకుంటే ఏదో ప్రైజ్ కాదు, ఒక బీసీ నినాదం ఎత్తుకొని ఆల్ పార్టీస్ ఆల్ ముందుకు వస్తున్నారు. దీంట్లో అంటే నక్సలిజం కూడా ఇంక్లూమెంట్ అయి ఉన్నది. ఎందుకంటే నక్సలిజం కూడా నక్సలైట్లు కూడా బీసీ నినాదంతో ముందుకు వస్తున్న నేపథ్యం. అంటే నక్సలిజంలో కులమత భేదాలకు వర్ణించలేదు, ఎందుకంటే ఆల్ క్లాస్ అన్ని కులాలు ఉంటాయి, కానీ వాళ్ళు కూడా బీసీ నినాదానికి 42% కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సమండ వర్ణాలు, ఎందుకంటే మేధావులు కావచ్చు, కళాకారులు కావచ్చు, కళలు కావచ్చు, ప్రతి ఒక్కరు రైటర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు విద్యార్థులు విద్యావేత్తలు అందరూ కూడా ముందుకు రావాలి. ఖచ్చితంగా బీసీ 42% కోసం మీరు నిలువెత్తున రేపు ఉద్యమించాలి అంటూ కూడా వాళ్ళు జగన్, ఎందుకంటే అధికార ప్రతినిధి జగన్ కూడా తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ మావోయిస్టు పార్టీ లేఖ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒకానొక సందర్భంలో ఎవరైనా పెడతారంటే ఒక పార్టీ లేదంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే చేస్తారు. బీసీలో 139 మంది కులాలకున్న బీసీలు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి బీసీ నినాదంతో ముందుకు వస్తే దాన్ని పార్టీలు కూడా అంటే రాష్ట్ర గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా స్వాగతించి ఆ నేపథ్యం ఉంది. ఇక దీన్ని చూస్తే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ నేపథ్యంలో మిగతా వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా మద్దతు తెలుపుతారు. అంటే ఎలా చూడొచ్చు, ఇలాంటి రోజు అంటూ ఒకటి వస్తుందని అనుకోవచ్చా? ఒకవేళ వస్తే రేపు ఏం జరగబోతుందని ఊహించవచ్చు. కాంగ్రెస్ మిత్రుడు ఆవేశపడుతూ చెప్పిన అంశాలు అయితే నేను అంగీకరిస్తా. ఐక్యత అనేది రావాలి బీసీలో. 100% దానికోసం ఎవరైనా అంటారు. దానికి రేపు నాంది అని అనుకుందాం అంటున్నా. ఎందుకంటే రాజకీయ పార్టీల జోక్యం ఉంటున్నది ఇందులో. అవును, వాళ్ళ జోక్యం లేకుండా బీసీలు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ ఐక్యత సాధించి ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కళ్ళు తెరుచుకొని పనిచేస్తాయి. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ అదే నడుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాడు కేసీఆర్, అరే రాష్ట్రం విడిపోయి అధికారంలోకి వస్తే నేను హరిజన్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. చేయగలిగాడా? చేయలేని పరిస్థితి. అలాగే బీజేపీ చెప్పింది ముఖ్యమంత్రిని చేస్తాం బీసీని ఎన్నికల ముందు. ఇవాళ జూబ్లీహిల్స్లోనే టికెట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇక్కడ రాజకీయ పార్టీలు ఒక ఊపాలి అంటే పార్టీలకు అతీతంగా బీసీలు ఐకమత్యముగా ఉండి పని చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఉండదు. ఏమైపోతుంది, ఎంతసేపు ఉన్నా బీసీలు ఏముంది, మనం ఏదో ఆశ పెడితే మన వైపు ఉంటాడు అనేటువంటి పద్ధతులు ఇవాళ రాజకీయ పార్టీలు ఉన్నాయి. అలాగే బీసీలలో రాజకీయ పార్టీలు పక్కన పెడతాం. ఐక్యత ఉందా అంటే చూసాం కదా, బీజేపీ ఆఫీస్లోనే బీసీలు ఈ 2 వర్గాలు కొట్లాడుతున్నాయి.
అట్లా బయట కూడా కొట్లాడుతుంటారు. ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు కొట్లాటలకు వెళ్ళకూడదు, ఐకమత్యంగా ఉండాలి. బీసీలలో కూడా రకరకాల కులాలు ఉన్నా కూడా ఇది మనవాడి అనే భావన రావాలి. లేకపోతే మళ్ళీ అందులో మళ్ళీ ఈ కులం వాడైతే మనవాడు, ఆ కులం వాడైతే మనవాడు అని చెప్పి మళ్ళీ సంఘాలు ఉన్నాయి. గౌడ సంఘాలు ఉన్నాయి, పద్మశాలి సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి. మళ్ళీ ఆ సంఘాలలో కూడా మళ్ళీ ఐక్యత ఉండదు. అందువలన ఇప్పుడు చూడండి 57.6% అది అధికారికంగా చెప్పింది. కానీ అనధికారికంగా 60% పైన ఉన్నారు బీసీ. మరి రాజ్యాధికారం వస్తున్నదా? కొన్ని రావటం లేదు కదా. ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఇంకా 2 టర్ములుగా నేనే ముఖ్యమంత్రి కావాలంటున్నాడు ఆయన. ఏం చెప్పాలి చెప్పండి? 60% ఉన్న బీసీలు గురించి ఆలోచన చేస్తున్నాడని మన మిత్రుడు చెప్తున్నాడు, కాంగ్రెస్ మిత్రుడు. అలాంటి ఆలోచన చేసి ఆయన మళ్ళీ 2 సార్లు నేను ఈసారి కాకుండా ఇంకో 2 సార్లు నన్ను ముఖ్యమంత్రి నేను ఎట్లా అడిగాడు చెప్పండి. అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఒకవేళ మళ్ళీ అధికారం వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? బీసీ అవుతాడా? హరిజనుడు అవుతాడా? కాదు, కేటీఆర్ అవుతాడు. బీజేపీలో బీజేపీ మాత్రం ఇప్పుడు గత ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి ప్రకటించింది కాబట్టి ఆ దారి తప్పకుండా రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో ముందుగానే బీసీ అభ్యర్థిని ఎవరో ప్రకటించుకొని ముందుకెళ్తే అప్పుడైనా బీజేపీని నమ్ముతారు. ఇది నా అభిప్రాయం. రైట్. తమ్మిద యాదగిరి గారు రేపటి బంద్లో ప్రశాంతంగా ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికో లేకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సయోధ్య కుదుర్చుకొని ఆల్ పార్టీస్ అంటే సయోధ్య కుదుర్చుకొని అంటే అందరు కలిసి చేస్తే కనుక ఇది నిజంగా కేంద్ర ప్రభుత్వానికి తెలిసి ఖచ్చితంగా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా కేంద్ర గవర్నమెంట్ కులగణన కావచ్చు, జనగణన చేస్తే కనుక మన వాళ్ళు చెప్పినట్టు ఒక పార్టీ అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కొన్ని కులాలు పక్క రాష్ట్రంలో ఓసీలు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలు, ఇక్కడ బీసీలు, ఇక్కడ బీసీలు ఎస్సీ ఎస్టీ ఇలాంటి చెందిన కొన్ని కులగణనకు సంబంధించి ఉన్నాయి. కానీ ఏ కులానికి సంబంధించి ఆ కులగణన చేయాలనే నేపథ్యంతో వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం మాత్రం కులగణన చేసిన నేపథ్యంలో ఉంది. కానీ కేంద్రం ఈ ఒక్క తెలంగాణను వదిలిపెట్టి తెలంగాణకు ఎందుకంటే కులగణన జరిగింది 42% ఉన్నది అనేది ఒకవేళ లేదు అంటే తెలంగాణ ముందు చేసుకొని చేయకుండా పోతే మీ అంతా కూడా అంటే అన్ని సబ్బండ వర్గాలు ఏదైతే పార్టీలకు అతీతంగా రేపు జరగబోయేదానికి ఒక్క ఊటెత్తున ముందుకు వస్తే కనుక రేపు కేంద్ర ప్రభుత్వాన్ని కదిలియగలేకపోతారంటారా? సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సరే అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కుల సంఘాలు, అందరు మేధావులు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా ఈ బంద్కు మద్దతు ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించినాయి. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు మద్దతు ప్రకటించారు. ఎంఆర్పిఎస్ నుంచి, మాలమాన నుంచి, బీసీ సంఘాలు కానీ, ఎస్టీ అన్ని హక్కుల సంఘాల వాళ్ళు కూడా అందరూ మద్దతు ప్రకటించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రం కూడా సేమ్ కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచే కదా మనం తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ధర్నాలు, అనేక ఉద్యమాలు చేపట్టి, బంధులు పాటించి, సకల జనుల సమ్మె చెప్పి ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణ సాధించుకున్నామో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఈ కేంద్రంలో ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వానికి కూడా రిజర్వేషన్ కావాలని ఉంటే, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని ఉంటే వీళ్ళిద్దరు కూర్చొని చేయవచ్చు. ఒకవేళ నిజంగా సోదరునికి, కాంగ్రెస్ సోదరునికి రాజకీయాల గురించి చెప్తున్నాడు, సరే అది పక్కన పెడదాం కొద్దిసేపు. రాజకీయ పార్టీలను పక్కన పెట్టుకుంటే ఇప్పుడు మనం ఎన్ని కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ, గతంలో ఎస్సీ రిజర్వేషన్ గురించి కానీ, గతంలో ఉన్నటువంటి తమిళనాడులో కూడా 50% సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా కానీ ఏదైనా కానీ జరగనప్పుడు ఏ విధంగానైతే ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా కేంద్రంలో చట్టం తీసుకొచ్చి ఏ విధంగా రిజర్వేషన్ చేసిరో అదే విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక ఎంపీ, 2 ఎంపీలతోటి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల
అధ్యక్షులను అన్ని భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి మెప్పించి కేంద్రం ప్రభుత్వాన్ని నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే మనం సాధించుకున్నామో ఈ రోజు బీసీలకు న్యాయం జరగాలంటే, బీసీలకు 42% రిజర్వేషన్ కావాలంటే ఇంత అవసరం కూడా లేదు. ఎందుకంటే కేంద్రంకు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి కావాలని ఉంటే మాత్రం వాళ్ళిద్దరు ఈ రోజు మెజారిటీగా ఉన్నటువంటిది కేంద్రంలో ప్రభుత్వం బీజేపీ పార్టీది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది, పార్లమెంట్ లో కూడా ప్రధాన ప్రతిపక్షం ఎంపీలు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ నినాదమే బీసీలకు మేమెంతో మాకంత వాటా అనేది ఉన్నది. కాబట్టి నిజంగా చిత్తశుద్ధితోటి ఉంటే కేంద్రంలో చట్టం తీసుకొస్తే, కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితులు రావనేది మనం చెప్తున్నాం. మనం ఎందుకు ఇక్కడ ఉన్న విషయం చెప్తున్నాం కానీ ఇక్కడ ఏదో గ్యారంటీల గురించి చెప్తున్నాం అని అంటే జరిగిన విషయం చిత్తశుద్ధితోటి ఉంటే ఇది. ఇప్పుడు జూబ్లీస్ లో విషయం కూడా బీజేపీ పార్టీ చెప్తుంది బీసీలకు రేపు వస్తే బీసీ ఇప్పుడు నడుస్తుంది బీసీ ప్రధానమంత్రి, రేపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని. బీసీ ముఖ్యమంత్రి చేసేదానికంటే ముందు బీసీ రాష్ట్ర అధ్యక్షుని చేయలేకపోయారు కదా. అదే విధంగా ఈ రోజు జూబ్లీస్ ఎలక్షన్ లో ఒక బీసీకి టికెట్ ఇవ్వలేదు అని చెప్పి సోదరుడు చెప్తున్నాడు. పరిస్థితులు ఏమైనా గానీ పార్టీలు ఇవ్వాలనుకుంటే బీసీలకు న్యాయంగా చేయాలనుకుంటే చేయవచ్చు. ఈరోజు పార్టీలు ఇప్పుడు కూడా చెప్తున్నాము, పార్టీలు అనేది పక్కన పెట్టుకుంటే ఇప్పుడు పార్టీలు కూడా అవసరమే. ఒక చట్టం చేయాలంటే ఆ రోజు ప్రజాప్రతినిధులుగా శాసనసభలో శాసన మండలిలో బిల్లు పాస్ కావాలంటే రాజకీయ పార్టీల మద్దతు అవసరమే, పార్లమెంట్ లో బిల్లు పాస్ కావాలంటే రాజకీయ పార్టీల బిల్లు అవసరమే. అదే విధంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో మనం ఉన్నా కూడా మా పార్టీ ఖచ్చితంగా అసెంబ్లీలో తీర్మానానికి మద్దతు ప్రకటించింది. అదే విధంగా మొన్న ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో బీసీ నాయకులు పోయినా కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికైనా సరే ఇద్దరు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు, మోడీ గారు ఇద్దరు కలిసి ఒకవేళ వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మా పార్టీ కూడా ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ఈ రాష్ట్రం నుంచి మీ నాయకత్వంలో ప్రధానమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోరి, మీరు ఆర్ కృష్ణ గారు మీ వెంట మేము వస్తాం, మా ప్రేమ్ గాంధీ గారు మేము కూడా మాట్లాడతామని చెప్పి. ప్రేమ్ గాంధీ గారు లాస్ట్, ఎందుకంటే ఒక్క నిమిషం, మీరు అంటే బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది బీజేపీ పార్టీ అంటే నిజంగా ఒక తాటిపైకి వచ్చి ఇదంతా కూడా వదిలిపెట్టి ముందుకు వెళ్తారా? అందరు అఖిల పక్షాలకు సంబంధించి కావచ్చు, అందరు కూడా కావచ్చు, దానికి ఏమంటుంది బీజేపీ పార్టీ? సార్, ముందుగా బీసీలకు వారి ఉద్యమానికి లేదా వారి బంధుకు మద్దతు ఇచ్చింది, సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. సార్ మద్దతు ఇచ్చారు, కానీ రేపటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంపీల పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? పక్కా సార్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పూర్తి స్థాయి మద్దతు ఉన్నది, పూర్తి స్థాయిగా సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి వాతావరణం. మనం తెలంగాణ ఉద్యమం అంతా కూడా కేంద్రమే చేసినాం, కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ఇవ్వాలన్నాం. అప్పుడు భారతదేశం స్వాతంత్రం, దేశానికి స్వాతంత్రమే బ్రిటిష్ వారి మీద చేసినాం. ఇలా బీసీ ఉద్యమం, బీసీ బంధు ఎవరి మీద చేయాలి? ప్రధాన అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా పాల్గొంటా అంటుంది. అదే ఎవరి మీద చేయాలో నాకు కూడా అర్థం కాలేదు. విచిత్రం. సో అది ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. అది ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ కాదు కదా, 42% కేంద్రం ఇవ్వాలి కదా, ఆ కేంద్రం ఇవ్వాలి కదా. అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం, ఒక్క నిమిషం, తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడింది కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అందరు కావచ్చు. సర్పండ వరాలు వేసిన ఇచ్చింది మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ కదా, తలుపులేసి మరి పార్లమెంట్ తలుపులేసి. ఒక్క నిమిషం ఇది క్లోజ్. ఒక్క నిమిషం రాహుల్ ఒక్క నిమిషం రాహుల్ క్లోజ్ టైం లేదు, క్లోజ్. అయితే ఆ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంటది, రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్ ఉంటది. పెండింగ్ ఉన్న విషయం వీళ్ళకి తెలుసు కూడా ముందడికి చేసి మాట్లాడితే ఏం చేయాలి? ఆశ్చర్యకరమే. ఇంకో కొత్త విషయం ఏంటంటే వీళ్ళు 100 మంది ఎంపీలు ఉన్నారు, తర్వాత ఇలా కాంగ్రెస్ అనుసంధానంగా 300 మంది ఎంపీలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడారు? ఇదంతా ఒక దిక్కు అయితే ఒకవేళ బీజేపీ 9th ఒకవేళ ప్రేమ్ గాంధీ గారు దగ్గర ప్రభుత్వం, అధికార పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు పోయి ధర్నా చేస్తే రాహుల్ గాంధీ రేడాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రేమ్ గాంధీ గారు సూటిగా ఒకే ఒక క్వశ్చన్. ఎందుకు అంటే ఒకవేళ బీసీల పట్ల నినాదానికి పెద్ద ఎత్తున అయితే ఏదైనా కేంద్ర గవర్నమెంట్ తప్ప రాష్ట్ర గవర్నమెంట్, ఇది రాష్ట్ర గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా ముక్కు పిండి మీ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే ఎవరైనా అంటే ఎస్సీ ఎస్టీ సబండ వర్ణాలు ఎవరైనా కానీ ముక్కు పిండి
రాష్ట్రంలో వసూలు. కానీ ఎత్తుకుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కాబట్టి, అక్కడ బీజేపీ పార్టీ తలుపులు తెరిచి సంతకాలు పెట్టనీయకుండానే ఆపుతుంది అనేది ఒకటి. ఒకవేళ బీసీలకు 9th షెడ్యూల్లో పెడితే ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినదే, ఇక తెలంగాణలో కూడా తిరుగుండదు అనే దాని మీద ఆపుతుంది అంటారు. దానికి లాస్ట్ ఒకటే మినిట్లో చెప్పాను. అవన్నీ ఏం లేదు సార్, అవన్నీ అవాస్తవాలు, అవన్నీ ఏం లేదు. వీళ్ళే దాన్ని చట్టం సరిగ్గా రూపకంగా తీసుకురాకుండా హడావిడి చేసి అంత ఇష్టానుసారంగా చేశారు కాబట్టి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన ఎంత నిక్కచ్చిగా ఉందంటే 9 మంది ముఖ్యమంత్రులు బీసీలే ఉన్నారు సార్, అంతకన్నా మించి ఏం లేదు. రేపు జరగబోయేటువంటి బంధుకు కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది, బీసీల పక్షాన నిలబడుతుంది. థ్యాంక్ యూ అండి.